गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री గురవే నమః. రామకృష్ణ పరమహంస గారు చెప్తున్న సంఘంలో జీవించడం ఎలా, భక్తులు అడిగిన ప్రశ్నలకి రామకృష్ణ పరమహంస గారు చెప్తున్న కథలుతో రిలేట్ అయిన ఆన్సర్స్ చూద్దాం. కులమతం గురించి మీ అభిప్రాయం ఏంటని ఒక భక్తుడు అడిగితే రామకృష్ణ పరమహంస గారు ఏమంటున్నారంట, అసలు భగవంతుడికి కులంతో మతంతో సంబంధం లేదట, అలాగే భక్తులకు కూడా సంబంధం లేదంట. వాళ్ళకంటూ ఏదైనా కులం ఉందంటే దాన్ని ఏమంటారట, భక్త కులము అంటారట. తప్పితే ఈ మనం మాట్లాడుకునే కులాల మతాలతో భక్తులకి సంబంధం ఉండదు. ఇంకా ఏం చెప్తున్నారు, ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా అతను కనుక సరి అయిన భక్తి లేకుండా సదాచారాలు లేకుండా ఉంటే అతడు బ్రాహ్మణుడే కాదంటున్నారు. అలాగే బ్రాహ్మణ కుటుంబానికి చెందకపోయినా సరే అతడు కనుక భగవంతుడి యందు ప్రేమ కలిగి ఉంటేనంట అతడు పరమ పవిత్రుడే అవుతాడంట. శ్రీ గౌరాంగుడు అంటే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని ఇంకొక అంశం చెప్తారనమాట. ఆయన మహాభక్తుడు కదా, ఆయన ఒకసారి అంట ఏదో తన్మయత్వంలో ఉండిపోయి భావ సమాధిలోకి వెళ్ళిపోయి అలాగ సముద్రంలో పడిపోయారట, ఆయనకి తెలియని స్థితిలో. అయితే ఇక్కడ జాలర్లేమో ఏదో చేపల కోసం వలేస్తే ఈయన ఆ వలలో చిక్కుంటే వాళ్ళు బయటికి లాగారు. అది తీసేటప్పుడు వీళ్ళు ఆయన్ని స్పర్శించారనమాట. ఒక్కసారి ఇలాగా స్పర్శించగానే వీళ్ళకు కూడా ఆయనకి ఉన్న ఆ శక్తి వలన దివ్యావేశం వచ్చిందంట. ఇంకా అంటే దివ్యావేశం అంటే మహదానంద స్థితి అనమాట. ఎలా అయితే భగవంతుడి లీలలు విన్నప్పుడు కానీ భగవంతుని చూసినప్పుడు కానీ ఒక అది మహదానంద స్థితి కలుగుతుంది. అది చూసే వాళ్ళకి అదేదో పిచ్చేమో అనిపిస్తుంది అనమాట. అంటే మనకి తెలియని ఒక ఆనందం, అదొక వేరే స్థితి అనమాట. సో చూసే వాళ్ళకి వాళ్ళు ఏదో పిచ్చి పట్టిన వాళ్ళకి కనిపిస్తున్నారంట. అలాగే వాళ్ళు ఇంకా పనులు ఇంట్లో జాలర్లు అంటే ఏదో చేపలు పట్టడం అవి పనులు చేయాలి కదా, అవన్నీ మానేసి హరి హరి అంటూ ఇంకా ఏదో పిచ్చి పట్టినట్టు అట్లా తిరుగుతుంటే మరి మామూలుగా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా పనులు పాటలు చేస్తేనే వాళ్ళకి రోజులు గడుస్తాయి. అలాంటిది వీళ్ళు ఎలా ఉండేసరికి వాళ్ళ బంధువులేమో మళ్ళా ఈ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు వీళ్ళందరూ ఇలా అయిపోయారు, ఏం చేయమంటారు అని ఏడుస్తూ ఉన్నారంట. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అన్నారంటే, ఒక పని చేయండి, ఎవరన్నా పూజలు ఇంట్లో నుంచి కొంచెం అన్నం తీసుకొచ్చి వాళ్ళ నోళ్ళల్లో పెట్టండి, వాళ్ళు మామూలుగా అయిపోతారని. ఇక్కడ మనకి ఏమర్థం కావాలి, శ్రీ చైతన్య మహాప్రభువును వాళ్ళు ముట్టుకున్నప్పుడు వాళ్ళకి దివ్యానుభూతి కలిగింది. అంటే ఈ చైతన్య మహాప్రభు అంత భక్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఆ భక్తి అనేది అంటుకొని వీళ్ళు ఆ అనుభవానికి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, బ్రాహ్మణులు ఇంటి నుంచి అన్నం తీసుకురండి అంటున్నారు. అంటే బ్రాహ్మణులు ఏ స్థితిలో ఉంటారో వీళ్ళకి ఆ స్థితి వస్తుంది. సో ఎప్పుడైతే అక్కడి నుంచి అన్నం తీసుకొచ్చి వీళ్ళకి పెట్టారో వీళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసి ప్రాపంచిక విషయాల్లో పడిపోయారంట. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడున్నట్టు, ప్రాపంచిక విషయాల్లో ఉండిపోయినట్టు, వాళ్ళకి అంత భక్తి ప్రవృత్తులు లేవన్నమాట. అంటే ఇలాగ కుల వ్యవస్థ గురించి ఎవరైనా రామకృష్ణ పరమహంస గారికి అడుగుతుంటేనంట ఈ కథ ఎప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉండేవారంట. ఎందుకంటే కేవలము ఏదో కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు అది బ్రాహ్మణం అయిపోయాం అనుకోవడానికి ఏమీ లేదు, లేకపోతే భక్తి పరం అయిపోయాం అనుకోవడానికి కూడా ఏమీ లేదు. కులంలో పుట్టినంత మాత్రం నీకు భక్తి రాదు. భక్తి ఎప్పుడు వస్తుంది, నిజంగా మన భావనలో భగవంతుని యందు ప్రేమ ఉంటే కనుక నువ్వు ఏ కులాన్ని చెందావు అని కానీ, కనీసం పామరుడైనా పర్వాలేదు, ఏం పండితుడు కూడా అయిపోక్కర్లేదు, జ్ఞానం అంతా తెలిస్తేనే భగవంతుడిపై ప్రేమ రాదు, అది మనసులోంచి వస్తుంది. అది ఏదో తెలుసుకోవాలనే తపంతో ఎవరైనా గురువులు చెప్తూ ఉంటే మనం వింటాం, కానీ నిజంగా ఏదో తెలుసుకుంటేనే ప్రేమ పూర్తిగా వస్తుందంటే అది జ్ఞానం వస్తుందేమో, కానీ దాని గురించి కాస్త అవగాహన వస్తుందేమో తప్పితే నిజంగా ప్రేమ అనేది రాదు. భక్తి అనేది అలా ఎవరో చెప్తే వింటే వచ్చేదేం కాదు, అది మనసులోంచి వస్తుంది అనమాట. అందుకని ఏదో ఒక కులాల్లో పుట్టినంత మాత్రాన అంటే అలా ఏం కాదని చెప్పారంట రామకృష్ణ పరమహంస గారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.